నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. బ్రహ్మర్షి పత్రిజీ నుంచి ఎంతో అద్భుతంగా ఎన్నోసార్లు విన్నటువంటి కాన్సెప్ట్ నా నిజ జీవితంలో దీని యొక్క రిజల్ట్ నేను చూసిన తర్వాత దానివల్ల ఉపయోగాలు ఎన్ని పొందానో నేను లెక్కలేదు. మనం ఏ పని చేయకపోతే ఏ కంప్లైంట్ లేదు, ఏ జడ్జిమెంటు లేదు. కానీ పని చేసినప్పుడు అన్ని కంప్లైంట్సే ఉంటాయి, అన్ని జడ్జిమెంట్సే ఉంటాయి. ఎదుటి వ్యక్తి సరిగ్గా చేయలేదనో, ఎదుటి వ్యక్తి సరిగ్గా లేడనో, ఏదో ఒక రకమైనటువంటి కంప్లైంట్, ఏదో ఒక రకమైనటువంటి జడ్జిమెంట్. కానీ ఎన్ని ఉన్నా ఏ కంప్లైంట్ చేయకుండా, ఏ జడ్జిమెంట్ చేయకుండా మనం గనక ముందుకు వెళ్తే ఎంత ఉన్నతమైన స్థితికైనా మనం వెళ్ళొచ్చు. కీప్ ఆన్ కంప్లైంట్స్ చేసేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. కీప్ ఆన్ జడ్జిమెంట్స్ చేసేవారు జీవితం నరకం అయిపోతుంది. ఎవరైతే కంప్లైంట్స్ చేస్తుంటారో, ఎవరైతే జడ్జిమెంట్స్ ఇస్తుంటారో ఇతరుల పట్ల, వాళ్ళ జీవితం గందరగోళంగా ఉంటది. వాడికి ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా ఆనందం ఉండదు. కంప్లైంట్స్ లేనిది ఎక్కడ, జడ్జిమెంట్స్ లేనిది ఎక్కడ? అన్నీ ఉంటాయి, కానీ మనం చూసి చూడనట్లు పోతూ ఉండాలి. హద్దు మీరినప్పుడు చెప్పాలి. మనం పని చేసేటప్పుడు 1,00,000 కంప్లైంట్లు వస్తాయి, సహజం. అది రాకపోతే అసహజం, కానీ జర్నీ చేయాల్సిందే. ఎంతో మందిని తెలుసో తెలియకో నిందిస్తూ ఉంటాం, దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తుంటారు పత్రి సార్ ఎప్పుడు యేసు ప్రభువు గురించి. ఆయన కాలంలో ఒక వేశ్యను అందరూ రాళ్ళు తీసుకుని కొడుతూ ఉంటే యేసు ప్రభువు అన్నారట, ఎవరైతే మీరు తప్పులు చేయలేదో వాళ్ళు మాత్రం కొట్టండి అని. అందరూ ఆ రాళ్ళను కింద పడేశారని చెప్తారు. మన లోపల ఉన్న తప్పులను మనం సరిదిద్దుకోలేక పక్కనోళ్ళ తప్పులను ఎత్తి చూపడం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ఠది. కాబట్టి మనలో ఉన్నటువంటి వాటిని మనం సరి చేసుకోవాలి. ఎంతో మందికి తమ పట్ల తమకి కంప్లైంట్స్ ఉంటాయి, తమ పట్ల తమకు జడ్జిమెంట్స్ ఉంటాయి. అరే బై, నేను పొద్దున్నే నిద్ర లేగలేనురా, సో వాట్? నువ్వు నిద్ర లేకపోతే ఏమవుతుంది? పడుకో ఆనందంగా. అరే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను రా, సో వాట్? చదవకపోతే క్రికెట్ ఆడు, బాస్కెట్ బాల్ ఆడు, వాలీబాల్ ఆడు, ఎవరు వద్దన్నారు? ఇంకొక రంగంలో ప్రావీణ్యత తెచ్చుకో. బట్ నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్. ఇతరుల పట్ల కంప్లైంట్ చేయకూడదు, జడ్జ్మెంట్ చేయకూడదు. మన పట్ల మనకు కంప్లైంట్ చేయకూడదు, జడ్జ్మెంట్ చేయకూడదు. హాయిగా జీవించాలి. థ్యాంక్ యూ.